సార్ ఇప్పుడు ఎన్టీఆర్‌ది 'దేవర 2' మూవీ ఎప్పుడొస్తదని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుర్రు. అంటే కొరటాల శివ ఏమో నాగ చైతన్యతో మూవీస్ తీస్తున్నారు. ఎన్టీఆర్ ఏమో వేరే మూవీస్‌కి డేట్స్ ఇస్తున్నారు. అయితే 'దేవర 1' అనేది ఫ్లాప్ అయింది. అప్పుడు 20,00,00,000 లాస్ వచ్చింది ప్రొడ్యూసర్‌కి అని అంటున్నారు. 'దేవర 2' అనేది ఉంటదా? ఉండదా అసలు? ఉండదు. అప్పుడే కష్టం. అప్పుడే అతనికి ఒక సినిమా కళాఖండం తీసాడు ఎవడికి, చిరంజీవికి ఆ డైరెక్టర్. అయినా కూడా చాలా కాలం వర్కౌట్ చేసుకుని జాగ్రత్తగా చేసుకో అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సినిమా అది కదా. ఆ సినిమా ముందు నేను బాగా ఆడాలి, ఆ సినిమా చిరంజీవి సినిమాలకు ఎందుకు తీస్తాడు, ఇవన్నీ అందులో జరిగిన పొరపాట్లు తీయడానికి చాలా సమర్థించాం. తెరా సినిమా నేను రివ్యూ చెప్పను కాబట్టి చూడలేదు. వచ్చిన 10 రోజుల తర్వాత చూశాను, చెత్తగా ఉంది అది. అదేదో కొండ వెనకాల విలేజ్ వెనకాల 4 ఫోటోలు ఉంటారు. అది కెమెరామెన్ కూడా బాగా తీయలేదు అది. జూనియర్ ఎన్టీఆర్ ఏంటిది, ఆ 4 అమ్మాయిలు ఉంటారు హీరోయిన్కి, వాళ్ళు దరిద్రమైన భావంతో మాట్లాడుతూ ఉంటారు. ప్రాపర్గా ఉండే అమ్మాయిలు ఎవరు మాట్లాడరు. అలా పెడితే బాగుంటుంది అనుకున్నాడు. ఆ ప్రసాద్ కృష్ణమురళి దగ్గర పనిచేశాడు కాబట్టి ఆడి బుద్ధులు ఈడికి వచ్చినాయో ఎవరు ఆ డైరెక్టర్కి. చెత్తగా సినిమా దీన్నా నేను చాలా బాగుండాలి, బాగా ఆడాలని కోరుకున్నానని బాధపడ్డాను. దానికి మళ్ళీ పార్ట్ 2 ఏంటి బొంగులోగా పనే లేదండి. డబ్బులు అప్పుడే నాగవంశీ దెబ్బతిన్నాడు అన్నావు క్వశ్చన్లో. ఇన్ని సినిమాలు తీసి మళ్ళీ ఎవడు కాల్చుకుంటాడు చేతులు, కొట్టాలి చేప తీయాలి తొందరగా తీసి ఇచ్చేస్తే డేట్లు. అతనికే వారం 2 తోటే సగం దిగి ఉంటుంది, కొంచెం అంత దిగి ఉంటుందా వాడికి, మన సూర్యుని ఎన్టీఆర్కి. ఇప్పుడు అతనికి హిట్ కావాలి. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్, టుడేస్ ఫ్లాప్ సినిమా ఈజ్ ఈక్వల్ టు టుమారోస్ యువర్ ఫ్యూచర్. ఇది పరిస్థితి ఇప్పుడున్న స్పీడ్కి. ఇప్పుడున్న లిమిటెడ్ నాలెడ్జ్, యంగ్స్టర్కి లిమిటెడ్ నాలెడ్జ్ ఏం తెలియదు వాళ్ళకి. ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు అనమాట. అలా చూసేస్తూ ఉంటాడు, రీల్స్ చూసేస్తూ ఉంటాడు అట్లా. అది ఎవరితో రీల్స్ పెట్టింది, దానికి సిగ్గు తెలియదు. దాని పేరు చెప్పాలంటే చాలా చిరాగ్గా ఉందంటే. దానికి pookie.com అంట. అమ్మాయి మాట్లాడకుండా తెలుసా అసలు అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోయింది సోషల్ మీడియా అనే దానికి కూడా ఒక మాట చెప్పుకోవాలని చెప్పాను. చాలా బాగుంటుంది అమ్మాయి. మరి ఎలా మరి ఏ లెవెల్ చేశారు ఎలా చేశారు అది చూడండి, రీల్స్ ఉంటాయి pookie.com మీద. మరి దరిద్రం ఉంది, నేను అనలేకల్లాగా చెప్తున్నాను. అటువంటి చూసేస్తున్నారు వాళ్ళు రీల్స్లో. అందం ఉంటుంది అమ్మాయి సరే గట్టిని. అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉంటుంది. నా హస్బెండ్ వచ్చి కొంచెం మిల్కీ అన్నాడు. అది చూసావు ఇది, కొంచెం మిల్కీ అన్నట. ప్యాకెట్ పోవాలా జాకెట్ పోవాలా అందట. నేను అక్కడికే దూకేశాను బాల్కనీ కింద కలిపి. అది ఒకటి ఇది ఒకటిది ప్రతిరోజు పడుతుంది. ఆ ఫోటోగ్రఫీ నీట్గా ఉంటుంది, తను అందంగా ఉంటుంది. అది కొంచెం ఏఐ చేసినట్టున్నారు, నాట్ ఫుల్గాను, కొంచెం ఏఐ డెవలప్ చేశారు దాన్ని. చాట్ జీపీటీలోనే అక్కడ చేశారు. మొత్తానికి అందంగా ఉంటుంది తను యాక్చువల్గా. ప్రతిరోజు వస్తూ ఉంటాయి. అలాగని చెప్పేసి నేను ఇలా దూకేసి చాలా బాధపడిపోయిన చూడడం అనే తను నేను చూస్తాను అట్లా ఈరోజు ఏముందో అని చెప్పేసి. అదేందా ఇది ఫస్ట్ ట్రెండ్. ఈ ట్రెండ్లో దేవర అట అక్కడ దూరంగా అక్కడ విలేజ్ ఉందట. ఆ విలేజ్లోకి వెళ్ళి ఒక 4 చెత్తగాళ్ళు ఉంటారు అమ్మాయిలు, వాళ్ళ గురించి వెళ్ళి ఆ పక్కన ఒక ఊపుకుంటూ వస్తారు శ్రీదేవి కూతురు. దానికి మళ్ళీ పార్ట్ 2 ఏంటిది, పార్ట్ 2 లేదు, పార్ట్ 3 లేదు. ఎవడు కాల్చుకుంటాడు, కాల్చుకున్నవాడు చూస్తాం కదా. ఇప్పుడు సూర్యదేవర నాగవంశిని అంతకంటే స్పీడ్గా తీసేవాళ్ళు ఎవరు ఉండరు కదా. అన్ని సినిమాలు తీసాడు పాపం. అంచేత అలాగే ఎవడు పోగొట్టుకుంటాడు, ప్రాజెక్ట్ పోయినట్టు బోలంత పోతుంది. ఇలా అబద్ధం ఆడినా కూడా ఆడకపోయినా కూడా 30-40 కోట్లు పోయినట్టు ఎందుకు పనికొస్తాడు, తుక్కు అయిపోతాడు. 30 కోట్లు పోయిందంటే 100 కోట్లు పోనవసరం లేదు. 30 కోట్లు పోయినా కూడా అక్కడ వెళ్ళిపోతాడు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో డ్రైవ్ చేసుకుంటూ కనపడితే అతను ఇలాంటి అమ్మాయిలు ఉంటే గుద్దెత్తాడు. చేత అవి పార్ట్ 2 లేవు, పార్ట్ 3 లేవు. సరిగ్గా సినిమా తీసుకుని ఈ మల్టీ స్టార్లు లేవు, గడిది గుడ్లు లేవు. శుభ్రంగా జూనియర్ ఎన్టీఆర్ తన మీద తీసే సినిమాలు ఎవరైనా తీసుకుంటే అసలు ఈ మల్టీ స్టార్ అని కట్ చేయాలి. బాలీవుడ్ ఎలాగ అవుద్దాం అంటే మిగతా క్యారెక్టర్లు పెట్టండి, మెయిన్ క్యారెక్టర్లు పెట్టేసి ఆడికో సగం నీకో సగం పంచలేక సీన్లు కంటే జూనియర్ ఎన్టీఆర్ ఒకటి కూడా పాన్ ఇండియా తీయచ్చు. ఇప్పుడు ప్రభాస్ని పెట్టి తీయట్లేదా మన అతను ఎవరో రాజమౌళి, మహేష్ బాబు పెట్టి తీయట్లేదా? ఏం తీసుకున్నాడు, మ్యాక్సిమం ఒక హీరోయిన్ తీసుకున్నాడు, 2 బిడ్డలు కన్నా హీరోయిన్. అది కూడా ఫ్రెష్ కాదు కదా, ఫ్రెష్ కేక్ కాదు కదా. ప్రియాంక చోప్రా అయిన అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా అమ్మాయికి. అంచేత ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సరదాగా ఎందుకు చెప్తానంటే, బాహుబలి అతను డైరెక్టర్ తీస్తాడు కదా, ఆ విధంగా తీయాలి. కానీ మల్టీ స్టార్ ఎందుకు నీకు
ఆడి మీద ఫేవర్గా నీకు తగ్గించారని జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన గొడవ ఏంటంటే ఆడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ నీకు ఇవ్వలేదు అంటున్నారు. నేను చూడలేదు ఇంకాను, భయపెట్టేస్తున్నారు ఈలోగా. వీళ్ళు సరే అలాగే ఇందులోకి వస్తుంది కదా సోషల్ మీడియా ఓటీటీకి వస్తుంది కాబట్టి చూద్దాం అని వదిలేసాను యాక్చువల్గా. అది కూడా ఎక్కువసేపు చూడండి నేను. అటువంటి కమర్షియల్ సినిమాలు ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి సినిమా ఒకటి ఉంది కదా, శంకర్ డైరెక్ట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత గవ్వ లేచిపోయి బ్లాక్ కాఫీ తాగి కప్పు పడుకున్నాను. మళ్ళీ గంట తర్వాత లేచి ఇంకో సినిమా చూశాను. ఆడు ట్రైన్లో ఉన్న వాళ్ళు కాపాడేస్తూ ఉంటాడు కదా, నాకు నేను కన్ఫ్యూజ్ అయిపోతే బయటకు వచ్చేస్తాను అనమాట. అర్థమైందే, బయటకు వచ్చి కాఫీ తాగితే నిద్ర పట్టదు. అయినా కూడా కాఫీ తాగాలి, లేకపోతే బుర్ర పాడైపోద్ది. గాడ్ ప్రామిస్ చెప్తున్నాను. అంచేత దాని మీద చేయగలదు. దాని గురించి బాగా తెలుసుకుంటేనే నెట్ఫ్లిక్స్లో కానీ చూస్తాను. దాని గురించి అనవసరం. నా అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు, అది డైరెక్టర్ కూడా అయ్యాడు మెడ్రాస్ నుంచి. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నాతో వాగ్వివాదానికి దిగాడు. ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా అండి శంకర్ది అంటే. ఇతనికి తమిళ్ కూడా బాగొచ్చు. అతనికి నా దగ్గర పనిచేసాడు ఇప్పుడు 30 ఏళ్ళ క్రితం. తమిళ్లో కూడా అన్ని హెల్ప్ చేశాడట స్క్రిప్ట్లో శంకర్కి. అతను మీరు ఏంటంటే అలా చెప్పారు ఒక వీడియోలోను, ఇది అక్కడ అందులో ఏముండదు, చెత్తగా ఉండకపోతుంది, ట్రైలర్ బాగోలేదు అని అన్నానట ఎక్కడో. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటే ఓకే సారీ అని చెప్పి మళ్ళీ మన్నాడు ఫేస్బుక్లో పెట్టాను. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట, మా అసిస్టెంట్ ఫీల్ అవుతున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అయ్యాడు అతను. మనసు పలికే మౌన గీతం అని తీశాడు. తర్వాత మంచి వ్యక్తి అతను, మంచి ఫోటోగ్రఫర్ అని తెలుసు. అతను ఇలా ఫీల్ అయ్యాడు కాబట్టి పెట్టాను. నేను ఇలా ఫేస్బుక్లో పెట్టాను. మళ్ళీ అతను చెప్పాను, దానికి ఇచ్చిన కామెంట్లు కూడా అతనికి స్క్రీన్ షాట్ చేసి పెట్టాను. ఎవడండి అన్న టైప్లో చెప్పారన్నమాట. అది కూడా అతను పెట్టాను, నువ్వే నిర్ణయించుకొని. అది లేకపోతే నేను ఏదో కావాలని బ్యాట్ చేసేట్టు అనమాట. రిలీజ్ అయిన తర్వాత చెత్తగా ఉందన్నారు. ఆ దెబ్బతోటి తుప్పలోకి పోయాడు. తుప్పలంటే తెలుసా తెలంగాణ వాళ్ళకి, బుష్లో పోయాడు శంకర్. అదే తగ్గ లైఫ్ తోటి మణిరత్నం, కమలాసన్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు గుర్రాలు వేసుకుని. అడవి కింద ఉంటుంది అన్నమాట అక్కడ. మధ్యమైందే ఆ విధంగా వీళ్ళు అతనికి చెప్పాను అనమాట. దాని తర్వాత పాపం నాతో కాంటాక్ట్ చేయడం మానేశాడు. అతను మంచి ఉద్దేశంతో చెప్పుంటాడు కానీ నువ్వు నెక్స్ట్ లెవెల్ అన్నావు కదా, ఏ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి జనాలు పంపించారు కదా సినిమాని, గేమ్ చేంజర్ని. అది రిలీజ్ అయ్యే ముందే దాని యొక్క ట్రైల్తో చూసి ఇది ఏదో నాకు అనుమానంగా ఉందని చెప్పాను, కోప్పడ్డాడు అతను. అర్థమైందా, నాకంటే పెద్దవాడు, నా దగ్గర సినిమాకి అసిస్టెంట్గా పనిచేసాడు కానీ బట్ నాకంటే వయసులో పెద్దవాడు ఆయన. ఓకేనా, మంచి వ్యక్తి, బోధన ఆల్ దిస్ ఈజ్ గుడ్ పర్సన్ అనమాట. సో అతను పేరు కూడా చెబుతాను ఎందుకంటే అతను ఐ లైక్ హిమ్, నాగభూషణం అని. మెడ్రాసింగ్ చేశాడు, తమిళ్లో రాస్తాడు కూడా. శంకర్కి హెల్ప్ చేశాడు ఆ సినిమాకి. సో అతను చేసిన సినిమాని బాగోలేదు అంటే మరి కోపం వస్తుంది కదా, గురువులు అంటాడు నాలుగు అంటేనే. నేను మళ్ళీ దానికి ఫిట్టింగ్ పెట్టాను. నువ్వు ఇలాగ అన్నమాట వీళ్ళు అలా అండి నేను ఎలా తిట్టారని చెప్పి పెట్టాను. దాన్ని కెలికితే మరి అలాగే ఉంటుంది. అర్థమైందా. సో ఆ విధంగా గేమ్ చేంజర్ చూసినప్పుడు అలాగే వెళ్ళిపోయాను. దేవర్ చూసిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను కూడా సముద్రం దగ్గర పోయాను. ఎక్కడికో సీ అట, దానికి కూడా జనం ఉంటారా పోనీ. కొరటాల శివ అంతకుముందు చిరంజీవి సినిమాలు చేసిన పొరపాటు అక్కడ చూశాడు. విలేజ్ అంటే ఏంటి, కొన్ని వేల మంది చూపించాలి. అక్కడ శంకర్ లెక్క చేస్తాను నేను. ఒక 1000 మంది పెడతాడు, ఇంకొక 1000 మంది గ్రాఫిక్ చేస్తాడు. అక్కడ 50 మంది ఉంటారట, వాళ్ళు ఆయుర్వేదం చేసుకుంటూ ఉంటారు చిరంజీవి సినిమాల్లోనూ. అది విలేజ్. అదే పొరపాటు మళ్ళీ దేవరలో కూడా చేశాడు. దానికి మళ్ళీ 2-8 పార్ట్ హ్యాపీగా అందంగా సింగిల్గా ఉండే సినిమా తీస్తే బాగుంటుంది. ప్లస్ ఏమో ఈ ఆర్టిఫిషియల్ ఫైట్స్ తీసేయండి బాబు, జనాలు లైక్ చేయట్లేదు. కథ ఉండాలి, ట్విస్ట్లు ఉండాలి. ఏదో జరిగిపోతుంది మా వాడికి, జరగబోతున్నాడు ఎలా జరగకుండా చేసింది అనేది కొన్ని రూల్స్ చెప్తాను నేను ఆ ఫిల్మ్ స్కూల్లో. అవి మెయింటైన్ చేయాలి తప్పితే ఇంకా 100 మందిని కొట్టాడు, ఇంకా అని కొట్టాడు, ఇంకా ఫ్లైట్లు. మన పాకిస్తాన్ మీద ఫ్లైట్లు వేయడానికి మన దగ్గర ఫ్లైట్లు సరిపోవట్లేదు. వీళ్ళు ఎక్కడెక్కడి చేయొచ్చు ఫ్లైట్లు వెళ్ళిపోతున్నాయి వార్ 2లోను. ఎంత అవసరం అది. హాలీవుడ్ వాళ్ళే సెన్సిటివ్ సబ్జెక్ట్కి వెళ్ళిపోయారు. అలా సెన్సిటివ్ సబ్జెక్ట్ చేస్తూ బాగా తీయాలి కానీ డూ ఇట్ లైక్ రాజమౌళి. సెన్సిటివ్ నెట్స్ ఉంటుంది, పెద్దవాళ్ళు ఉంటారు, మల్టీ స్టార్లు ఉంటారు, అక్కడ మల్టీ క్యారెక్టర్స్ ఉంటారు, మల్టీ స్టార్డమ్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటారు. ఇంకొకటి పెట్టామనుకో మహేష్ బాబు పట్టిన అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సినిమా అది. ఇప్పుడు మహేష్ బాబు ఒకటే కనపడతాడు అందగాడు. అంచేత అలా ఉండాలి కానీ ఎందుకు మల్టీ స్టార్. రజనీకాంత్ సినిమా హిట్ అవ్వడానికి 6 అందరు స్టార్సే. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, అక్కడ కండలు మండలు పెంచుకుని ఇక్కడ ఏంటి అది అంటారు దాన్ని, నేను వేసుకున్నాను మొన్నటి వరకు. మొన్న ఈ మధ్య తీసాను, పర్మనెంట్ కాదు, టాటూస్.
వచ్చేదాడు షాక్ ట్రిప్ స్టేజ్ మీదకి ప్రమోషన్కి. అంటే అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ గారి బుద్ధి ఇడికి పట్టింది అనుకున్నాను నేను మొన్న ప్రమోషన్ చూశాను ఈ సినిమా రిలీజ్ ముందు. ఇప్పేసే లోపల బనీను టాటూస్ తోటి వచ్చేస్తాడు స్టేజ్ మీదకి మన అమీర్ ఖాన్. అతనికి ఏదో విధంగా సౌత్లో మళ్ళీ ఓ మంచి పేరు తెచ్చుకోవడం కోసం చూస్తున్నాడు. అంతకుముందు చేసిన లాల్ చెడ్డా ఏదో తీశాడు కదా, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోవడం తోటి. ఫారెస్ట్ గంప్ తీశారు, అల్లు అరవింద్ కూడా అక్కడ కొనుక్కున్నాడు అడ్వైస్ ఇచ్చాడు. సో అమీర్ ఖాన్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఇన్ బాలీవుడ్. ఇప్పుడు మళ్ళీ సౌత్లో అందరూ సౌత్కి రావటం, సౌత్లో పేరు తెచ్చుకుందామని చూస్తున్నారు. సో ఆ టైంలో మళ్ళీ దేవరా 2 ఎందుకు మళ్ళీ 3 ఏమైనా పోయినాయి, 2 తర్వాత తీయచ్చు. అది నా కామెంట్. అంతేనా? ఓకే.